హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం. నేను అమ్మమ్మ ముద్దుల మనోరాలు, నాన్నకి పెద్దమ్మాయి, మా అమ్మాయికి లావు, ఫ్రెండ్స్కి లవ్లీ, టోటల్గా మీ లావణ్య శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, మా నాన్నగారు 2 గింజల క్యారేజ్ తీసుకొచ్చారని చెప్పేసి. సో అందులో మా అమ్మ ఏం చేసేదంటే పై బాక్స్లో పాలు పోసేసి తోడేసేదండి. చిన్నగా ఉండేది పై బాక్స్. సో అందులో పాలు పోసేసి తోడేసేది, గోరువెచ్చగా పాలు పోసి తోడేసేది. ఊపకుండా, అంటే నాకు అది అలవాటు కూడా లేదు. మొత్తం అంతా కారడము, అట్లా గలీజ్గా ఉండడము అలవాటు లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొచ్చేదాన్ని. సో నేను తినే టైంకి అవి తోడుకుపోయేదన్నమాట. చక్కగా మంచిగా గడ్డ పెరుగులాగా అయిపోయేది. అడుగునేమో ఇంకా ఆవిడ ఏం చేస్తే ఆ రోజున అది పెట్టేవాళ్ళు అనమాట. సో అట్లాగా ఆ క్యారేజ్ చాలా ఏళ్ళు ఉండిపోయింది నా దగ్గర. ఇంకా మా నాన్నగారు చెప్పాను కదా, ఇంకా తడిస్తే ఊరుకోనన్నారు. ఆ తర్వాత ఇంకా నాకు తడిసేందుకైతే అవకాశం రాలేదు. ఎందుకంటే తల అయితే తడుపుకోము కదండి. ఇప్పుడు పంపు దగ్గర ఆడినా కూడా పొలాల్లో వచ్చినప్పుడు తల తడవకుండా ఆడుకునేదాన్ని. కానీ వానలో తడిస్తే తల అయితే తడవకుండా ఉండదు. అందులో గొడిగిచ్చాకైతే ఇంకా అసలు ఊరుకోరు కదా. సో అసలు కుదరదనమాట. అదొక ఇదైతే. ఒకసారి మా మాస్టర్ ఒక ఆయన, నాగేశ్వరరావు గారు అని ఒక మాస్టర్ ఉండేవాళ్ళు. సోషల్ అండ్ ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు ఆయన ఎంతసేపు ఎప్పుడు అంటే ఆఖరికి ఈ మధ్య కూడానండి, ఈ మధ్య పరిచయం, మొన్న ఊరు వెళ్ళినప్పుడు కూడా మాస్టర్ బాగున్నారా అంటే అమ్మ కళ్యాణి నువ్వా. ఏ రోజు ఆయన నన్ను పేరు పెట్టి పిలిచిందే లేదు. ఎందుకంటే ఎప్పుడు ఆయన నా పేరు లావణ్య అని అన్నారు, ఎంతసేపు కళ్యాణి అని అంటారు. అదేమంటే చెప్పేవాళ్ళు నా నక్షత్ర నామం కళ్యాణి అట, అలా పిలిస్తే మంచిదట. అందుకని ఆయన నా పిలిచండి, పేరు గుర్తులేక కాదమ్మా, కావాలనే నేను అలా పిలుస్తాను అని చెప్పనేవాళ్ళు. సో కళ్యాణి అని పిలిచేవాళ్ళు అనమాట. ఆయన ఒకసారి ఏమైందంటే ఎవరైనా ఇండియా మ్యాప్ వేస్తారా అని అడిగారు. చూసైనా పర్వాలేదు బోర్డు మీద వెయ్యాలి అని చెప్పేసి అన్నారు. అంటే కొంతమంది ట్రై చేశారు, రాలేదు. సో నేనైతే అంటే చూడకుండా వేసేంత సీన్ లేదులేండి, కానీ చూసి అయితే వేసేసాను. చాలా బాగా వచ్చింది. అందుకని ఆయన ఏం చేశారంటే అందులో నేను ఈ పార్ట్స్ ఉంటాయి చూసారా, అదే స్టేట్స్ అండ్ క్యాపిటల్స్, ఇట్లా సిటీస్, ఇట్లాంటివన్నీ రికగ్నైజ్ బాగా చేసేదాన్ని. అందుకని ఏంటంటే ఆయన నాతో ఒక చిన్నది వేరే బోర్డు ఒకటి తెప్పించి దీని మీద నువ్వు నాకు ఇండియా మ్యాప్ వేసి ఇవ్వమని చెప్పారండి. చిన్నగా ఉంటుంది, మామూలుగా బ్లాక్ బోర్డ్ పెద్దది ఉంటుంది కదా స్కూల్లో, అది కాకుండా ఈయన సెపరేట్గా తెప్పించి దాని మీద ఇంకొకసారి వేసి అమ్మా అన్నారు. నేను ఒక 10 ఇయర్స్, ఆఫ్టర్ 10 ఇయర్స్ అనుకుంటా, మా పెద్దవాడు పుట్టిన తర్వాత ఎప్పుడుకో 10 ఇయర్స్ కూడా కాదు, 15 ఇయర్స్ తర్వాత వెళ్తే కూడా అది ఎంత పదిలంగా అక్కడే ఉందండి. దాని మీదే కుదిరినప్పుడు దిద్దుతూ ఉండేవాళ్ళట. అది కూడా మా మాస్టర్ మాత్రమే. అంటే ఆయన మరి ట్రాన్స్ఫర్ కూడా తీసుకోలేదో ఏమో నాకు తెలియదండి. ఆ చుట్టుపక్కలే ఉండేవాళ్ళు, మరి నాకైతే తెలియదు. కానీ చాలా ఏళ్ళు అయితే ఆయన ఆ స్కూల్లోనే ఉన్నారు. అక్కడ అది అలా ఉండిపోయిందండి చాలా ఏళ్ళు. దాదాపు నేను 10 ఇయర్స్ ఆఫ్టరే చూశాను, 10 to 15 ఇయర్స్ మధ్యలో చూశాను అనమాట. అలాగా అంత గుర్తుగా దాన్ని అక్కడ ఉంచేసేవాళ్ళు. అయితే మా నాన్నగారు ఆ స్కూల్లో చేర్పించినప్పుడు చెప్పారండి, ఈ స్కూల్లో 7th క్లాస్లో కనుక స్కూల్ ఫస్ట్ కానీ సెకండ్ కానీ వస్తే పైన బోర్డు మీద ఉంచేస్తారమ్మా, నీ పేరు ఉండిపోతుంది, నా కూతురుగా నువ్వు తెచ్చుకోవాలి, 7th క్లాస్లో స్కూల్ ఫస్ట్కి రావాలి, కనీసం సెకండ్ అని నేను చెప్పను, ఫస్ట్ ఇయర్. మా నాన్నగారు ఎప్పుడు నన్ను ఏం అడగలేదు. అంటే మాకెవరికి మా ఇంట్లో అయితే, అంటే నా వరకు మా ఇంట్లో అంటే మా వారికి కూడా ఉంది, ఆఖరికి ఫస్ట్ ర్యాంక్ రావాలి, పిల్లలకి అలా రావాలి ఇలా రావాలి. నాకు అట్లా ఉండదండి. నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్ అనేదాన్ని నేను. నాలెడ్జ్ ఉంచుకోండి చాలు. నేను మా పిల్లల మీద ఎప్పుడు చదువు విషయంలో ప్రెషర్ పెట్టను. అలా అని వాళ్ళేమో అల్లాటప్ప చదవలేదు, అది వేరే విషయం. మినిమం 80%లో ఉండేవాళ్ళు. 10th అయితే పెద్దవాడికి 9 వచ్చింది, చిన్నవాడికి సెంట్రల్ సిలబస్లోనే వాడికి 68% వచ్చింది. సో అసలు వాడు
అంత చదువుతాడని కూడా అనుకోలేదు. అంటే కొంచెం వీడు తక్కువలేండి, మా చిన్నవాడు స్కూల్కి వెళ్ళడమే తక్కువ, చదవడం చెప్పను కానీ వెళ్ళడం తక్కువ. అట్లా వాడు మానమంటే ఏడ్చేవాడు, వీడు వెళ్ళమంటే ఏడ్చేవాడు, అట్లా ఉండేది. సో ఏంటంటే మా నాన్నగారు మాత్రం అలా అడిగారండి. ఎందుకంటే అది అప్పర్ ప్రైమరీ స్కూల్ కదా, 10th క్లాస్ కాదు కదా, 7th క్లాసు. అప్పుడు కామన్ ఎగ్జామే ఉండేది. సరేనన్నాను. అయితే నేను చేరిన కొన్ని రోజులకే మా మోహన్ రావు మామయ్యకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. వేరే ఆయన వచ్చారు కొన్ని రోజుల కంటే, ఒక 6 మంత్స్కి అనుకుంటా. అందరూ కూడా నేనే స్కూల్ ఫస్ట్ వస్తానని ఎక్స్పెక్ట్ చేశారండి. ఈ వచ్చిన రెండో మాస్టర్ ఉన్నాడు కదా, ఒకప్పుడు ఎందుకో మా నాన్నగారితో ఆయనకి గొడవ అయిందట. పేర్లు అనవసరం లేండి. సో ఆయన ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేశాడని అప్పట్లో చెప్పుకున్నారు. నాకెంతవరకు కరెక్టో తెలియదు. కావాలని మార్కులు ఏంటంటే సెకండ్ ర్యాంక్ కూడా రాకుండా, అంటే సెకండ్ కూడా రాకుండా, స్కూల్ సెకండ్ కూడా రాకుండా, తర్వాత 4th ప్లేస్లో వచ్చేటట్టుగా మార్కులు తగ్గించి వేయించి కావాలని చేశారు. మా నాన్నగారు అమ్మాయినైనందువల్ల నా పేరు రాకుండా అన్న విషయం తర్వాత తెలిసింది. మా నాన్నగారు అయితే నీకు అంత చెప్పినా ఇది చేయలేదు, నీకు రాలేదని మొదట్లో అయితే ఆయన కొన్ని రోజులు నాతో మాట్లాడలేదండి. కానీ తర్వాత ఏమైందంటే ఆయనకు కూడా తెలిసింది. నాకు అర్థం కాలేదు, నేను రాసిన దాన్ని బట్టి నాకు ఎప్పుడు కౌంట్ చేసుకున్నా పర్ఫెక్ట్ మార్కులు వచ్చేవి. ఒక మార్కు కూడా నేను కౌంట్ చేసుకున్న దానికి నేను రాసిన దాన్ని బట్టి అటు ఇటు అయ్యేది కాదు. అలాంటిది దాదాపు 5 to 6 మార్క్స్ తేడా ఎలా వచ్చింది అని చెప్పేసి నేను అనుకునేదాన్ని. కానీ ఇంకా నేను దాని గురించి ఏం పెద్దగా పట్టించుకోలేదు. సో నాన్న మాట్లాడలేదన్న ఒక ఇది మాత్రం ఉండేది. కానీ తర్వాత మా నాన్నగారికే తెలిసి మా అమ్మతో చెప్తుంటే విన్నా. పాపం దాన్ని అనవసరంగా అన్నాను, వాడు అలా చేశాట, ప్రిన్సిపల్ అయ్యి ఉండి ఎట్లా చేస్తాడు, పిల్లల విషయంలో ఎలా చేస్తాడు, ఏదైనా కోపం ఉంటే నా మీద చూపాలి కానీ అని చెప్పేసి మా నాన్నగారు అంటుంటే మాత్రం నేను విన్నాను. మా బాబాయ్ కూడా చెప్పాడు, సో నువ్వు అవన్నీ పట్టించుకోవద్దమ్మా, నాన్నకి నీ మీద ఏం కోపం లేదు అని చెప్పి అన్నాడు. సో అదొక ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే ఏమన్నా మనుషులు కోపాలతో పిల్లల ఇది కూడా అలా చేస్తారని చెప్పి అన్న విషయం నాకు అప్పుడే తెలిసింది. అది ఎంతవరకు కరెక్టో అయితే తెలియదు, కాకపోతే అదొక రకమైన ఎక్స్పీరియన్స్ కదండి, ఇట్లా కూడా ఉంటారు అన్న విషయం. సో అదండి సంగతి. ఈ రోజుతో ఇంతే సంగతిలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా.